స్తోత్రం దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభకుండా ప్రతి ఒక్కరిని తండ్రి అయా దర్శించండి అయ్యా. మీ దాసు నిలబెట్టుకొని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి అయ్యా. నీ మాటల ద్వారా ఆదరించయ్యా, బలపరచు, ధైర్యపరచండి అయ్యా. పురుకోలు పండి సరిచేతాన్ని మీరే మాట్లాడి మయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన గొప్ప దినముగా ఈ దినము మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయనను స్తుతించి ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఈ దినాన్ని చూడకుండా, ఈ రోజును చూడకుండా ఎంతోమంది లోకయాత్రలో ముగించబడుతున్నప్పటికీ నీవు నేను మనందరము దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మనని ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు. అది ఎంతైనా ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్. రెండు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఉపవాసము గనక ఉపవాసము వలన దేవుడు ఎంత గొప్ప కార్యము మన జీవితంలో చేస్తాడో ఒకటి చూద్దాం. రెండోది, ఉపవాసము మనము ఎలాగ చేయాలి? ఉపవాసము అపాయము సంభవించకుండా మనని కాపాడుతుంది. ఏం చేస్తాడు ఉపవాసము? అపాయమును సంభవించకుండా కాపాడుతుంది. ఉపవాసము ఎన్నో అద్భుతమైన కార్యములను మన జీవితంలో జరిగిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూస్తే మూర్ఖులు ఉపవాసము చేశారు. చేసినప్పుడు దేవుడు వారి పట్ల కార్యాన్ని జరిగించాడు. ఉపవాసము ద్వారా దేవుడు ఎలాంటి వ్యక్తినైనా క్షమించి వారి ఎడల తన కార్యములను జరిగించే గొప్ప దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఉపవాసము చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడట. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఆయన ఆలకించి మేలు మన పట్ల చేస్తాడు. వచ్చే కీడు తప్పించబడుతుంది, అపాయము తప్పించబడుతుంది. శోధన ఏదున్నను శాపము మన జీవితం మీద నుండి కొట్టివేయబడి దేవుడు మేలును మన పట్ల చేస్తాడు. ఉపవాసం చేస్తున్నప్పుడు మనని మనం గమనించుకొని మనం చేయవలసిన ఉపవాసము చక్కగా ప్రభుకి ఇష్టమైన ప్రార్థనను మనం జరిగిస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి ఉపవాసము చేస్తున్నాడు. ఎలాంటి వ్యక్తి అంటే సామాన్యుడు కాదండి. తను ఎంతో మూర్ఖుడు, ఎంతో ఘోరమైన పాపము కలిగి కఠినత్వము కలిగిన వాడు, ఎంతగానో అవిధేయుడు గుటగా కనబడుతున్నాడు. అటు వ్యక్తి దేవుని సన్నిధిలో ఉపవాసము చేస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం అంతటిని మనము ఆలోచన చేసినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. దేవుడు ఏ వ్యక్తి యొక్క ప్రార్థన ఆ ఉపవాసాన్నైనా అంగీకరిస్తాడని మనకు కనబడుతుంది. అహబ్బు అనే ఒక గొప్ప రాజు ఇందులో కనబడుతున్నాడు. అహబ్బు అనే ఈ రాజు దేవుని సన్నిధానములో దేవునికి విరుద్ధముగా పాపము చేశాడు. అంటే దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైన కార్యములు ఇతని జీవితంలో జరిగి ఉన్నాయి. మూర్ఖమైన కార్యములు ఈయన జీవితంలో తను జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. అహబ్బు ఒక ద్రాక్ష తోట కోసము ఒక వ్యక్తి దగ్గర, దేని కొరకు? ద్రాక్ష తోట కొరకు. తన యొక్క నగరముకు అంటుకట్టబడి ఉన్న
ఒక ద్రాక్ష తోటను ఆశించి ఆ ద్రాక్ష తోట కోసము ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోట యజమానుని పిలిపించి అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఒకసారి ఆ మాటను చూద్దామా, 2వ అధ్యాయము 21 2వ వచనం. అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన యెడల దాని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనం చేయకయు ఉండెను. హల్లెలూయా. ఏం చేశాడట అహాబు? నాబోతు దగ్గర ద్రాక్ష తోటను అడిగాడు, కానీ ఆయన ఇవ్వనన్నాడు. ఎందుకంటే అది నా పిత్రార్జితముగా ఉంది, నా పితృలు మాకు ఇచ్చిన ఆ స్థలము, ఆ ద్రాక్ష తోట నేను అమ్మను అన్నప్పుడు ఈ రాజు అలిగిపోయి తన నగరములో భోజనం చేయకుండా ఏం చేశాడంటే మూతి ముడుచుకొని పన్నాడట. మూతి ముడుచుకొని, చూడండి కొంతమందికి కోపం వస్తే మూతి ముడుచుకొని పంటారట, ఎవరి మాట వినరు. అలాగా పండుకున్న తనని చూసిన తన భార్య ఏం చేసిందంటే, ఏంటి రాజా నువ్వు ఇంత గొప్ప వాణివై ఉండి ఇలాగ ఉండడం ఏంది, భోజనం చేయక అన్నపానములు పుచ్చుకున్నాక నువ్వు ఇలాగ అలగడం ఏందని తనని వేడుకున్నప్పుడు, నేను ఇలాగ నాబోతును పిలిచి ద్రాక్ష తోటను అడిగినప్పుడు తను నాకు ఇవ్వనన్నాడని చెప్పి తన యొక్క భార్యకు చెప్పినప్పుడు ఆమె ఎంత ఘోరమైన వ్యక్తో చూడండి. 5వ వచనం చదువు. యెజబెలు అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదవేమని అతను అడగగా, అతడు ఆమెతో ఇట్లా, నీ ద్రాక్ష తోటను క్రయమున నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనైనను. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? నువ్వు ఇశ్రాయేలులో రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నువ్వు లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు. నేనే ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనని అతనితో చెప్పింది. నేనే ఆ యొక్క ద్రాక్ష తోటను నీకు ఇప్పించేదనని తన భార్య అంటుంది యెజబెలు. ఆ తర్వాత ఇద్దరిని దొంగ వ్యక్తులను, అంటే తన మీద నేరం మోపే ఇద్దరిని సిద్ధపరిచి, అబద్ధ సాక్ష్య వ్యక్తులను సిద్ధపరిచి ఆ యొక్క నాబోతును చంపించేసింది. ద్రాక్ష తోట కోసము, రాజు యొక్క కోరిక తీర్చబడడానికి కోసము తన భార్య అయిన యెజబెలు ఏం చేసింది, ఇద్దరు అబద్ధ సాక్షకులని సిద్ధము చేసేసి ఆయన మీద నింద మోపించేసి చంపించేసి ఆ ద్రాక్ష తోటను స్వంతము చేసుకుంది. ఈ ద్రాక్ష తోటను తీసుకున్న తర్వాత పరిశుద్ధుడైన దేవుడు ప్రవక్తను పంపించి ఆయనతో మాట్లాడాడు. 19వ వచనం చూస్తే కనబడుతుంది. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, అదే స్థలములో నీ రక్తము కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ యొక్క నాబోతు అహాబు దేవుని సన్నిధానములో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు.
తనకు జరిగిన విషయాన్ని తను గ్రహించుకొని 19వ అధ్యాయంలో చూస్తే, ఈ యొక్క 19వ వచనం నుండి కిందికి వెళ్తూ ఉంటే తనకు జరిగినది అంతటిని గ్రహించాడు. చెప్పిన ధ్యానాన్ని తను పొందుకున్నానని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రవక్త మాట్లాడగానే ఏం చేస్తున్నాడు? శపితమైనదిగా దాన్ని నేను పొందుకుంటుని అని తనకు తాను ఈ 19 వచనంలో ఆలోచన చేస్తున్నాడు. 20వ వచనాన్ని ఒకసారి చదువుదామా. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. తను దేవుని దృష్టికి కీడు చేశాడని అర్థం చేసుకున్నాడు. 20వ వచనంలో చూస్తే నేను కీడు చేశాను అని తనకు తాను అర్థం చేసుకున్నాడు. ఎవరు? అహాబు. హల్లెలూయా. చేశాడు. తన భార్య మాట విని తను చేసిన కార్యాన్ని బట్టి తనకు తాను అర్థం చేసుకున్నాడు. నేను కీడు చేశానని అర్థం చేసుకున్నాడు. దేవుని దృష్టికి ఏం చేశాడట? కీడు చేశాడు. 22వ వచనం చూడండి. ఇందులో అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేతును. నిర్మూలం చేస్తానని చెప్పిండు. ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడవైన నీకు నిన్ను నిర్మూలం చేస్తా. దేవుని కోపము ఆయన మీద కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోపము, దేవుని కోపము తన మీద కలిగింది. ఏలియా వచ్చి, ప్రవక్త అయిన ఏలియా నాబోతుతో అహాబుతో చెప్పాడు, నాబోతు రక్తం ఎలాగైతే కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి, అంటే నీవు కూడా చంపబడతావని చెప్పినప్పుడు ఈ యొక్క అహాబు తన భార్య మాటను బట్టి ఇది జరిగిందని అర్థం చేసుకున్నాడు. తన భార్య ప్రేరేపణ వలన 25వ వచనంలో చూస్తే తను అంటాడు, చూద్దాం. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు అహాబు బహు హేయముగా ప్రవర్తించెను. ఈ వ్యక్తి ఎలాగునట? బహు హేయముగా ప్రవర్తించాడు తన భార్య మాటను బట్టి. కానీ 27వ వచనంలోకి వచ్చినప్పుడు ఆ మాటలు విన్న అహాబు, ఒకసారి ఆ మాటను చదువుదామా. 27వ వచనం. అహాబు యొక్క జీవితము 26వ వచనం వరకు అర్థమవుతుంది. 27లో అహాబు ఉపవాసం మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. చాలు ఒక్కొక్క మాట చదువుదాం. 26వ వచనం వరకు తన జీవితము కనబడుతుంది. 27వ వచనం వచ్చే వరకు అహాబు ఉపవాసముతో దేవుని సన్నిధానానికి వస్తున్నాడు. 27వ వచనం. అహాబు ఆ మాటలను విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుతున్నాడట. హల్లెలూయా. వస్త్రము చింపుకోవడం అంటే తన హృదయాన్ని చింపుకున్నాడు. నా మాట అర్థం చేసుకుందాం ఇప్పటి నుండి. హల్లెలూయా. తన హృదయాన్ని చింపుకున్నాడు. ఎలాంటి ఆ పాపపు హృదయములో గూడు కట్టుకున్నదో ఆ హృదయాన్ని చింపుకొని ప్రభు దగ్గర ఉపవాసముతో మోకరిల్లుతూ ప్రలాపిస్తున్నాడు, వ్యాకుల పడుతున్నాడు, ఇక రోదన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అంతటి గొప్ప కీడు చేసిన ఈ వ్యక్తి దేవుని గురించి తెలుసుకొని ఆయన గొప్పవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన దగ్గర ఉపవాసం ఉంటే ఆయన కీడు చేయక మానుతాడని ఎరిగి ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని చింపుకొని వెకుల పడుతూ దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకున్నాడు. మరొకసారి ఆ మాట చూద్దాం. 27వ వచనం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని
ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి చూద్దాం ఈ మాటను. వెక్కుల పడుచుండగా ఆ బాధను దేవుడు చూస్తున్నాడు, ఆ ప్రార్థనను దేవుడు వింటున్నాడు. ఈరోజు నా ప్రార్థన నీ హృదయమును చింపుకొని నీ మనసు తెరచి దేవుని సన్నిధానములో నువ్వు సాగిలపడితే, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ, దేవుడు నీ పైన కఠినము కలిగిన వాడైనప్పటికీ నీ ఉపవాస ప్రార్థనను బట్టి తన మనసును మార్చుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఎంత గొప్పదో నీకు అర్థము కావాలని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరపు మూర్ఖపు పాపి అయినా అతను ఉపవాసముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ఉపవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ నీ హృదయాన్ని నువ్వు తెరవక, నీ హృదయాన్ని చింపుకోక, నీ హృదయములో నుండి దేవునికి నిజమైన ప్రార్థన రాక పై ప్రార్థన చేస్తే దేవుడు వినడు. హల్లెలూయా. తన జీవితంలో తను చేసిన తప్పుని ఎరిగాడు, తను చేసిన పాపాన్ని తెలుసుకున్నాడు, తన భార్య ద్వారా జరిగిన ఆ కీడును అర్థము చేసుకొని ఏం చేశాడంటే తన హృదయాన్ని చింపుకొని ప్రార్థనగా గోనె పట్ట కట్టుకొని దేవుని దగ్గర వెకుల పడుతున్నాడు. చుండగా 8వ వచనం, 28వ వచనం చూద్దాం. యెహోవాకు చదువు. యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ప్రత్యక్షమై అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఆమేన్. హల్లెలూయా. 28లో ఎట్లా ఉన్నదట? అహాబు దేవునికి భయపడి ఏం చేస్తున్నాడట? వినయముగా ప్రవర్తిస్తున్నాడట. హల్లెలూయా. 27లో యెహోవా వాక్కు ఏలియా దగ్గర వచ్చింది. ఏమంటుందంటే అహాబు గురించి ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? హల్లెలూయా. మరలా అదే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అగో అహాబు తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన ప్రవర్తనను మార్చుకున్నాడు. ఆయన నాకు భయపడి వినయముగా నడుచుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే సేమ్ సంఘటన ఎక్కడ కనబడుతుంది అంటే హిజ్కియా గురించి కనబడుతుంది. హిజ్కియాకు ప్రవక్త వెళ్ళి ప్రకటించిన తర్వాత హిజ్కియా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సముఖమునందు చేరి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని హిజ్కియాకు మరణాన్ని తప్పించాడు. ఇక్కడ ఈయన చేస్తున్న ఉపవాస ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆయన దేవునికి భయపడుట చూశాడు, వినయముగా నడుచుకునుట చూస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నీ పరిస్థితి ఎలాగుందో తెలియదు, ఒకప్పుడు నీ జీవితం ఎలాగుందో తెలియదు, కానీ నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని చింపుకొని వెకుల పడుతూ ప్రార్థన చేస్తూ ఆయన యందు గోనెపట్టనగా ఉపవాసాన్ని దినములను నువ్వు ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు మోకరిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. నీవు భయపడుతూ ఆయనకు వినయముగా నడుచుకోవడం నువ్వు జరిగించడం ప్రారంభిస్తే దేవుడు అది చూస్తాడట. హల్లెలూయా. దేవుడు అది చూసి మరలా ఏలియా ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్తను మరలా పంపించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఆ పరిస్థితిని మార్చడానికి దేవుడు తన వాక్కును పంపించేవాడు, దేవుడు తన స్వరాన్ని పంపించేవాడు. దేవుడు నీ జీవితంలో చేయవలసిన కీడు చేయక మానుకునేవాడై ఉన్నాడు. తన పట్ల కార్యము చేయడానికి మరలా ఏలియను పంపించినట్లు నీ పట్ల కార్యము చేయడానికి మరలా ఆయన ప్రవక్తలను పంపించేవాడు. నీవు మనసు మార్చుకున్నట్లయితే, నీ హృదయాన్ని మార్చుకున్నట్లయితే, నీవు దేవునికి భయపడినట్లయితే, దేవుని సన్నిధానములో నీవు వణుకుతూ ప్రార్థన చేస్తూ నీ హృదయాన్ని చింపుకొని నీవు చేసింది నేరమని, నువ్వు చేస్తున్నది తప్పని ఎప్పుడైతే నీవు తెలుసుకొని నిన్ను నీవు దేవుని దగ్గర అప్పచెప్పుకొని ప్రభు దగ్గర ఉపవాసముతో నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే, ఒక్కసారి 29వ వచనం చదువుదామా?
అహబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదను. చూసావా, ఒక్కని ప్రార్థన తన మీదికి వస్తున్న కీడు తప్పించబడ్డది. నీ రక్తము కుక్కలు నాకుతాయని అదే ఏలియా ప్రవచించి చెప్పాడు. అదే ఏలియా మరలా అంటున్నాడు తన దగ్గరికి వచ్చి, అహబు నాకు భయపడ్డాడు, నా సన్నిధిలో తన హృదయాన్ని చింపుకున్నాడు, వినయముగా నడుచుకోవడం ప్రారంభించాడు గనక తన కాలంలో ఈ కీడు రాదని మరలా దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నీవు గోనె పట్ట కట్టుకోవడం అనగా ఉపవాసముతో చేయుచున్న ప్రార్థన ఎంత గొప్పదో ఈ దినాన దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నిర్లక్ష్యం చేయద్దు ఉపవాస ప్రార్థనను అశ్రద్ధ చేయద్దు. ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప కార్యము చేస్తుందో ఈరోజు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. అహబు జీవితము చూస్తే ఘోరమైన జీవితం ఉంది. ఆ అహబు హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో వెక్కులపడి ప్రార్థన చేయడము ద్వారా తన మనస్సును ఎరిగిన దేవుడు, తన మార్పును ఎరిగిన దేవుడు, తన హృదయాన్ని ఎరిగిన దేవుడు, తన దేవునికి భయపడుతున్నాడని దేవుడు తెలుసుకునగానే ఆ ప్రార్థన విని దేవుడు తన జీవితంలో తన కాలంలో రావాల్సిన కీడును తొలగించి తన కుమారుల కాలంలోనికి దాన్ని మలిపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఉపవాసం ఎంత శక్తివంతమైందో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎంత బలమైందో ఈరోజు అర్థం చేసుకుందాం. ఉపవాసం ఉండాలంటే మనకెంతో దుఃఖము కలుగుతుంది. ఉపవాసముతో దేవుని సన్నిధికి రావాలంటే మనసు రావట్లేదు. కీడునైనా భరిస్తానన్నట్లు కొంతమంది ముఖ కవలిక కనబడుతుంది. కీడునైనా భరిస్తాను కానీ ఉపవాసం నేను ఏడా ఉంటాను అనుకుంటారు. కానీ ఉపవాసం ఉండడము ద్వారా నీ జీవితంలో ఎంత గొప్ప కీడు తప్పించబడుతుందో చూడు, ఎంత గొప్ప మరణము తప్పించబడుతుందో చూడు. హల్లెలూయా. అహబు తను ఉపవాసం ఉండి తన హృదయాన్ని చింపుకొని దేవునికి భయపడి వెకులబడుతూ గోనెపట్ట కట్టుకొని రాజవస్త్రాలను విప్పివేసి గోనెపట్ట కట్టుకొని ఉపవాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కీడును తప్పించాడు. హల్లెలూయా. భక్తులైన వారు ప్రార్థన ఉపవాసము గొప్ప విలువను తెలిసిన వారు, రాజైన దావీదు కూడా ప్రవక్త వచ్చి ప్రకటించగానే రాజవస్త్రాలను విప్పివేసి గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా తనని క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. నీవు కూడా నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఉపవాస దినాన్ని, ప్రార్థన చేయక, మార్పు చెందక, ఉపవాసముతో దేవుని సన్నిధికి రాక ఇంకా మూర్ఖత్వంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు చింపుకొని దేవుని సన్నిధిలో ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు కదిలించబడి నీ హృదయాన్ని ఆయన పరిశోధించి నీవు దేవునికి భయపడుట ఆయన చూసి నువ్వు వినయముగా నడుచుకున్నట చూసి రావలసిన కీడును తప్పించి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో గనక నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఉపవాసం అనే గోనెపట్టను కట్టుకొని దేవునికి భయపడి వినయముతో నడుచుకో. 29 మొత్తము చదువుదాం. అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదని అంటున్నాడు. హల్లెలూయా. తన ప్రార్థన విన్న దేవుడు తనకు రావాల్సిన కీడును తొలగించి తన కుమారుల కాలానికి దాన్ని మలిపివేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. అపాయము తప్పించబడింది, కీడు తొలగించబడ్డది, తన జీవితంలో జరగవలసిన సమస్యను దేవుడు తొలగించాడు. హల్లెలూయా. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాం. నిర్గమకాండం
నీవు చేయించిన ఆ పాపమును ఒప్పుకున్నట్లయితే దేవుడు కరుణించేవాడు, కనికరించి యెహోవా అతను దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా, సత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషుల నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఆమేన్, హల్లెలూయా. కీడు చేస్తే కుమారుల మీదకి రప్పిస్తాడు, కానీ నీ ప్రార్థన విని దేవుడు దాని నుండి విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 86వ వచనం, కీర్తన 86వ అధ్యాయం 15వ వచనం. కీర్తన 86:15. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన వాడవు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దయగలవాడో కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు, దయా దాక్షిణ్యము గలవాడు. ఆయన యుద్ధకు వచ్చి నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను తప్పించి మేలు చేసే దేవుడు. దీర్ఘశాంతుడైన, కృప కలిగిన దేవుడు, కృపతో నిండినవాడు ఆయన. హల్లెలూయా. అహబు వచ్చేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప కలిగిన దేవుడు కనుక తన పట్ల కృపను అనుగ్రహించి శాంతాన్ని కలిగి తనకు మీద ఉన్న కీడును దేవుడు తొలగించేశాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన కనికరం కలిగిన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కనికరం కలిగిన దేవుడు అండి. నీ ప్రార్థన విని ఆయన కనికరాన్ని చూపే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఉపవాసముతో నీవు కనిపెడితే ఆయన కనికరము కలిగిన దేవుడు. మీను దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 30:18 ఏమంటున్నాడు? ఆయన నిలబడి ఉన్నాడట కనికరం చూపుట కొరకు. నీవు ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన కనికరం చూపే దేవుడు. 30:18 మరొకసారి. కావున మీను దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, ఆలస్యం చేస్తున్నాడట. ఎందుకు? కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు మనసును మార్చుకొని ఆయన వైపు తిరిగినట్లయితే తిరిగి నీ కీడును తొలగించే గొప్ప దేవుడు ఆయన. నువ్వు మనసు మార్చుకొని ఆయన వైపు మళ్ళించబడినట్లయితే నిన్ను క్షమించే దేవుడు ఆయన. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియలు రేపు నీ మీద, నీ కుటుంబం మీద అది శాపముగా నిలబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే దానిలో నుండి నిన్ను విడిపించాలని ఆయన ఎంతో గొప్ప మనసుతో ఎదిరి చూస్తున్నాడు. గనక నీ హృదయాన్ని చింపుకొని నువ్వు గోనె పట్టు కట్టుకొని ఉపవాసముతో దేవుని సన్నిధానములో నువ్వు కనిపెట్టినట్లయితే ఆయన కీడును మాన్పి మేలును చేసే దేవుడైన. హల్లెలూయా. మరొక వచనం చూద్దాం. 55:7. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆమేన్, హల్లెలూయా. నీవు మానుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడట. భక్తిహీనులు ఏం చేయాలట? వారి క్రియలను మానుకొని. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను అనగా నీ క్రియలను, నీ యొక్క మార్గమును, పాపపు మార్గాన్ని విడిచి ప్రభు వైపును మళ్ళించబడినట్లయితే అది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రార్థనలోనే జరుగుతుంది. నీవు మరల భక్తిగా నువ్వు కట్టబడాలన్నా, నీ భక్తిహీనమైన మార్గాలను విడిచిపెట్టాలన్నా దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడే, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడే, నీ హృదయము తెరిచి నీవు దేవునితో నీ యొక్క క్రియలన్నిటిని తెలియజేసి, ప్రభా నేను ఇట్టి పరిస్థితిలో ఉన్నానని నిన్ను నీవు వివేచించుకొని నీ యొక్క బలహీనమైన పరిస్థితుల నుండి బయటికి రావడానికి ప్రభు దగ్గర పాదాలు పట్టుకున్నట్లయితే
దేవుడు మరలా కరుణించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి చదువుదామా. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెనను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. దేవుని వైపు తిరిగిన అహాబును క్షమించాడు. నీవు దేవుని వైపు తిరిగితే నీకున్న ఆ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నీవున్న పరిస్థితుల్లో నుండి దేవుని వైపు మళ్ళించబడి నీ పరిస్థితులన్నిటినీ చక్కపరుచుకొని ప్రభువే నాకు కావాలని, ప్రభు సన్నిధే నాకు కావాలి, అదే నాకు పెన్నిది అని ఆయన సన్నిధికి నువ్వు మలిపించబడినట్లయితే దేవుడు కీడు నుండి, అపాయం నుండి, రోగము నుండి, శాపము నుండి, అపవిత్రమైన కార్యముల నుండి, దుఃఖ పరిస్థితుల నుండి, దరిద్రత నుండి, శాపము నుండి నేను విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను విడిపించడానికి ఆయన ఎదిరి చూస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇంకను నువ్వు గుర్తు ఎరగక, ఇంకను నీ జీవితాన్ని మార్చుకునక, ఇంకను నీ పరిస్థితులను చక్కపరుచుకునక, ఇంకను నువ్వు దేవుని వైపు తిరగక నీవు ఉన్నట్లయితే నీకు నీవుగానే నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. నీకు నీవుగానే కీడులో నీవు మునిగిపోతావు. గనక దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తున్నాడు. ఆలస్యం చేసి ఎదిరి చూస్తున్నారు. ఆలస్యం చేస్తూ నిన్ను క్షమించుటకు ఆయన ఎదిరి చూస్తున్నాడు. అహబ్బు తన జీవితంలో జరిగిన వాటినన్నిటిని వివేచించుకొని తను దేవుని యొద్ద పశ్చాత్తాపపడుతూ తన హృదయాన్ని చింపుకొని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వాక్యంలో పడినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు. తన భయమును దేవుడు చూశాడు. దేవుని దగ్గర తను చేస్తున్న ప్రార్థనను విన్నాడు. దేవునికి భయపడి దేవుని సన్నిధానములో నీవు గోనె పట్టగట్టుకుని ఉపవాసంతో కన్నీరు గార్చి నీ క్రియలను మార్చుకున్నట్లయితే, నీ మార్గము మళ్ళించబడినట్లయితే దేవుడు నిన్ను క్షమించే దేవుడు. హల్లెలూయా. బహుగా నిన్ను క్షమించేవాడు. ఆయన బహుగా క్షమించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నేను క్షమించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. తన క్షమాపణ పొందుటకు ఆయన వైపు మళ్ళించబడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి చేర్చబడడానికి తన హృదయం ఎప్పుడైతే తిరుపబడ్డదో దేవుడు వాకిట నిలబడి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఈరోజు నీ హృదయాన్ని తిప్పుకున్నట్లయితే, నీ మనసు మార్చుకున్నట్లయితే తను వేచి ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన మరలా నూతన పరచి ఒక క్రొత్త మార్గములో నిన్ను నడిపించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మలుపబడు, నీవు దేవుని మార్గములోనికి త్రిప్పబడు. దేవుని యొక్క రాజ్యము కొరకైన ఆకాంక్షతో నీ జీవితాన్ని తిరుపుకో. దేవుడు కార్యం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 18:31-32 వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలోనికి వెళ్ళి చూద్దాం. 18:31-32. మీరు జరిగించిన అక్రమ క్రియలంటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిగా తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణముందురు? ఇదే ప్రభువు యెహోవాకు మరణమునందువాడు మరణముందడను బట్టి నేను సంతోషించువాడను కాను. మరణము నొందువాడు మరణం నొందుట వలన నేను సంతోషించను. ఎందుకంటే నీ క్రియలను, నీ పాపపు జీవితాన్ని నువ్వు మార్చుకొని నీ అక్రమమైన క్రియల నుండి నువ్వు నూతన పరచబడినట్లయితే నేను సంతోషించువాడను అంటున్నాడు. కావున మీరు మనసును త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అనగా ఈ శరీర మరణము నుండి నీవు తప్పించబడతావు, ఆత్మ మరణము నుండి
తప్పించబడతావు. నీవు జీవము కలిగిన దేవుని సన్నిధానంలో సజీవుడైన యేసయ్య యుగ యుగాలు జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఆయన చేయవలసిన గొప్ప మేలులన్నిటిని పర్ల చేశాడు. కానీ నీవు ఆశించినది ఏదో దొరకట్లేదని కీడును చేయడానికి నువ్వు తలంచుచున్నావేమో. అహాబు ఆశించిన దానిని దొరకలేదని తన భార్య మాటలు విని కీడు చేయడానికి వెనుకాడక కీడు చేశాడు గనక దేవుని దృష్టి కింద తప్పించబడలేదు. కనుక నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏమి చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు గనక ఆశలన్నిటినీ చంపుకో, దేవుని కొరకు నిలిచి ఉండు. దేవుడు నీ పట్ల మేలు చేయబోతున్నాడు. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అహాబు మనసు మారినట్లు, అహాబు తను వివేచించుకొని తన హృదయాన్ని చింపుకొని తను చేసింది తప్పని ఎరిగిన వాడై మార్పు చెంది గోనె పట్టగట్టుకొని పశ్చాత్తాపడినట్లు నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి నువ్వు పశ్చాత్తాపడి దేవునికి భయపడి త్రిప్పబడితే ఉపవాసములో ఉన్న గొప్ప శక్తిని పొందుకుంటావు. ఉపవాసము ద్వారా జరిగే కార్యాలను నువ్వు చూస్తావు. హల్లెలూయా. మరణం నొందుట దేవునికి ఇష్టం లేదు. పాపి పాపములో మరణించుట దేవునికి ఇష్టం లేదు. మనసు తిప్పుకొని దేవుని వైపు మళ్ళించబడినట్లయితే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. ఈ పాప క్రియలను విడిచి దేవుని వైపు నువ్వు మళ్ళించబడినట్లయితే నీవు మేలును పొందుకుంటావు. నీకున్న కీడు తొలగిపోతుంది, నీకున్న దరిద్రత తొలగిపోతుంది, నీకున్న శాపము తొలగిపోతుంది, నీకున్న ప్రతి విధమైన పరిస్థితులు తొలగిపోయి చక్కనైన మార్గంలో నేను దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ హెచ్చరిక మాటలు వింటున్న నీవు ఈ మాటలకు నీవు విధేయత చూపినట్లయితే, ఈ మాటలకు నువ్వు లోబడి దేవుని వైపు మళ్ళించబడినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరలా ఏదైతే కీడు సంభవించిందని నీవు అనుకొని ఉన్నావో ఆ కీడు నుండి తప్పించుట కొరకు దేవుని వాక్కు నీ యొద్దకు రాబోతుంది. దేవుని స్వరం నీ దగ్గరికి రాబోతుంది. దేవుడు నీకున్న సమస్య నుండి విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. చివరిగా ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త. నీవు బుద్ధి తెచ్చుకుంటే చాలు, అంతే. ఈ వాక్యాలన్నిటిని విని బుద్ధి తెచ్చుకున్నట్లయితే, దేవుని సన్నిధానమును నువ్వు మళ్ళించబడినట్లయితే దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆలస్యము చేస్తున్నది నీవు మార్పు చెందుట కొరకే. ఆయన ఆశిస్తున్నది నీ హృదయాన్ని త్రిప్పుకొని దేవుని వైపు, దేవుని యొద్దకు రావాలనే. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడే ముద్దు పెట్టుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దూరంగానే నీవు ఉన్నావు, కానీ తండ్రి పరిగెత్తుకొని నీ కొరకు రాబోతున్నాడు. దేవుని దగ్గర భయపడి పశ్చాత్తాపడి నువ్వు చేసినది నీవు గుర్తెరిగి, ఇది నేను తప్పు చేశానని నిన్ను నీవు ఒప్పింపజేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపముతో ఆయన వైపు మళ్ళించబడినట్లయితే దూరంగా ఉన్న నిన్ను దేవుడు ఈరోజు చూస్తున్నాడు. నీ మనసులో ఉన్న మార్పును దేవుడు చూస్తున్నాడు. నీ హృదయము తిప్పుకున్న ఆ మనసును దేవుడు చూసి నీ మీద పడి మొద్దు పెట్టుకొని దేవుడు నిన్ను గనునిగా చేసి తన ఇంటిలో గొప్ప విందు చేసి నీ ఏడల ఆయన నిన్ను బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. నీ ఏడల కోల్పోయిన దానిని తిరిగి మరలా నీకు అనుగ్రహించి నేను గనునిగా నిలబెట్టే దేవుడై ఉన్నాడు. గనక ఉపవాసంలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే నీ జీవితంలో చేయవలసిన కార్యము దేవుడు చేయక మానడు. దేవుడు నీ కీడును తొలగించి నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. కనుక అందరం లేచి నిలబడి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. కనుక అందరము ఒక్కసారి లేచి నిలబడి, దేవుడు ఈ దినాన నీతో నాకు తెలియజేసిన మాట ఏంటంటే, ఉపవాసములో ఉన్న గొప్పతనం, ఇలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన గొప్పది ఉపవాసం. ఇలాంటి పరిస్థితినైనా
మార్చగలిగినది ఉపవాసం. నీ జీవితమును మార్చుకొని ఉపవాసముతో ఆయన వైపును మళ్లించబడినట్లయితే ఆయన చేయవలసిన కార్యము చేయక మానడు. అందరము హృదయము తెరిచి ప్రార్థన చేద్దాం. ఉపవాసం అంటే నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తున్నావా? భక్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? నీవు ఉపవాసము చేయడం ద్వారా ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడో ఈరోజు విన్నావు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, ఎలాంటి క్రియలు చేసిన వాడవైనా కావచ్చు, పాపముతో వచ్చి ప్రభు పాదాలను పట్టుకున్న వేశ్యను దేవుడు క్షమించలేదా? కన్నీరు విడిచి తన పాదాలను కడుగుతున్న, పశ్చాత్తాపడుతూ రోధిస్తున్న స్త్రీని దేవుడు చూడలేదా? తన మనసును మార్చుకొని దేవుని యొద్దకు వచ్చిన తనని దేవుడు క్షమించి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని దేవుడు చెప్పలేదా? మార్పు నొందుటకు నీవు మనసు కలిగినట్లయితే క్షమించుటకు ఆయన వేచి ఉన్న దేవుడు. ఆయన మార్పు నొందుటకు నిన్ను నీవు సిద్ధం చేసుకున్నట్లయితే క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. కనుక నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన చోటు ఇవ్వడానికి నీవు నీ హృదయాన్ని చింపుకొని నీ పరిస్థితులు ఏంటో నీవు అర్థం చేసుకొని ఆయన సన్నిధిలో భక్తితో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, భయముతో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, కన్నీటితో ఆయన పాద సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన చెయ్యవలసిన కీడు చెయ్యక ఆ కీడు నుండి నిన్ను విడిపించి మేలు చేసే దేవుడు. ఎందుకు ఇంకా సోమరితనం? ఎప్సిబా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇంత గొప్ప వాక్యము నీకు అందించబడుతున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలోనికి పోకుండా దుష్టుడు నిన్ను బంధిస్తున్నాడేమో. నిద్ర మత్తులో కానీ, అశ్రద్ధతో కానీ, అన్న ఆలోచనతో నిన్ను నింపి ఉన్నాడేమో. వాటన్నిటిని తొలగించుకొని ప్రభు వైపు చూద్దాం. ఉపవాసములో ఉన్న గొప్పతనం. ఈ ఉపవాసముతో దేవుని సన్నిధికి వస్తే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు పశ్చాత్తాప హృదయముతో నిన్ను నింపినప్పుడు ఆ పశ్చాత్తాప హృదయాన్ని నీవు కలిగి దేవుని సన్నిధానంలో గడుపుతుండగా గోనె పట్ట మీద కూర్చొని అంగలార్చుతూ, రోధిస్తూ, విలపిస్తూ ప్రార్థన చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. ఒక గొప్ప ఉజ్జీవం నీలో రగిలించబడుతుంది. ఒక గొప్ప మార్పు నీ జీవితానికి దేవుడు. హల్లెలూయా. మార్పు లేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతాడని మారని వాగ్దానములు నా కొరకై దాచి అంచిన ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు మార్పు చెందినట్లయితే ఆయన వేచి ఉన్న దేవుడు, నిన్ను క్షమించి తన రాజ్యంలో నిలబెట్టగలిగిన దేవుడు, తన సన్నిధిలో నీకు మేలు చేయగలిగిన దేవుడు, తను నీకు పట్ల అద్భుతమైన కార్యములను చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన. స్తోత్రం దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. హబు ప్రభ నాయన ఎంతో మూర్ఖుడుగా ఉన్నప్పటికీ ప్రభ నాయన తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు ప్రభ నాయన. నిశాన్లో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నాయన తన ప్రార్థన విన్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎంత ఘోర పాపి అయినా క్షమించే దేవుడో నాయనకి స్తోత్రాలు ప్రభ నాయన. అయా క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడో ప్రభా. అయ్యా నీ వైపు తిరిగినేడలా ప్రభా నువ్వు జాలిపడే దేవుడో, దయ చూపించే దేవుడో, కనికరము చూపించే దేవుడో నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా మేము తండ్రి నీ వైపు చూసినప్పుడు అయ్యా నువ్వు మా వైపు చూసే దేవుడవయ్యా. మేము నీ తట్టు తిరిగినేడలా తండ్రి నువ్వు మా తట్టు తిరుగుతానని చెప్పిన దేవుడవు నాయన.
అయా నీకు స్తోత్రాలు ప్రభా. మేము నిన్ను ఆశ్రయించిన యెడల ప్రభా నువ్వు మాకు సహాయము చేసే దేవుడవు. అయా నీకు స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయా గొప్ప దేవుడా, అయా నీకు స్తోత్రాలు. తాను తగ్గించుకొని ప్రభా, అయా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి నిజంలో ఉపవాసం ఉండి నాయన మొరపెట్టినప్పుడు నాయన నువ్వు తండ్రి నీకు స్తోత్రాలు. తన ప్రార్థన విన్న దేవుడవు. అయా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన అయా తండ్రి తన కాలంలో అపాయం రాకుండా ప్రభా, తన కుమారుని కాలంలో ప్రభా నాయన జరుగుతుందని చెప్పిన దేవుడవు. నాయనకి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు నాయన. అయా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు. అయా గొప్ప దేవుడా తండ్రి నీ కృపా సత్య సంపూర్ణ దీర్ఘశాంతుడవయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తన యొద్ద కృప దొరుకుతుందయ్యా, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుందని చెప్పిన దేవుడవయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా నీకు వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయా దేవానికి వందనాలయ్యా తండ్రి. మా పాప మేము ఒప్పుకొని ఎడల ప్రభా తండ్రి నువ్వు క్షమించే దేవుడవు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడవు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడవు. అయా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవారితిగా మేము తను ఉపవాసం ఉండి నాయన నీ సన్నిలో ప్రభా తండ్రి మేము మొరపెట్టుటకు సహాయం చే దేవా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీ సన్నిలో ప్రభా నాయన పశ్చాత్తాపడి తండ్రి అయా ప్రార్థన చేసేటకు సహాయం చే దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. అట్టి ప్రార్థన జీవితం మాకు దయచేయి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు అయా తండ్రి. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటుందని చెప్పిన దేవుడవు నాయన. అయా నిజంగా నీకు తాను మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయా సమీపంగా ఉండి ప్రభా నాయన. అయా తండ్రి నువ్వు తండ్రి సహాయం చేసే దేవుడవు. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి మాటలు మా ఉదయాలు ఫలింప చేయి తండ్రి. అయా 30 60 100 ఫలింప చేయి తండ్రి. యేసయ్య వాక్య ప్రకారంగా మేము నడుచుకున్న జీవితాన్ని తండ్రి మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నిన్ను మేము స్తుతిస్తున్నాం దేవా. ఇంతవరకు నీ కృపను అనుగ్రహించావు. నీ సన్నిధిని బట్టి వందనాలు.